చిన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఎల్లమ్మ గుడి అంటే ఒకప్పుడు గ్రామాలలో ఒక గుడిసెలాగుండి అందులో నకాసులు వేసిన పెద్ద పెద్ద పులి బొమ్మలు, నాగుపాము బొమ్మలు, ఇక గుడి లోపలనైతే పసుపు బండారు వాసన, మైసాసి గుగ్గిలం పొగ దైవత్వాన్ని ఉట్టిపడేలా చేసేవి. ఆ కాలం ఇక మారింది. ఈ ఆధునిక కాలంలో ఆలయాలు పోటాపోటీగా నిర్మితమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలోని శ్రీ జమదగ్ని సమేత శ్రీ రేణుకా ఎల్లమ్మ యొక్క దేవాలయం ఎల్లారెడ్డిపేట గౌడ సంఘం వారు ఈ ఆలయాన్ని ఇప్పుడు పూర్తిగా రాతి కట్టడంతో నిర్మిస్తున్నారు. తెలంగాణలోనే ఎక్కడ లేని విధంగా 3.5 కోట్ల రూపాయలు వెచ్చించి ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయ గర్భగుడి చుట్టూ నవదుర్గా రూపాలను శిల్పాలుగా అందంగా చెక్కారు. ఈ సుందరమైన ఆలయాన్ని ఆళ్లగడ్డ శిల్పుల ద్వారా చెక్కించారు. ఈ రౌతంతా కూడా తమిళనాడు నుంచి తెప్పించారు. దాదాపుగా 18 నెలలు శ్రమించి శిల్పులు ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇప్పటి వరకు 90% పనులు పూర్తయ్యాయి. ఈ సంవత్సరం డిసెంబర్లోగా ఉత్సవాలు నిర్వహిస్తామని ఆలయ కమిటీ వారు తెలియజేస్తున్నారు. ఇప్పుడు మనం చూస్తున్నది గర్భగుడి లోపలి దృశ్యాలు. మధ్యలో రేణుకా ఎల్లమ్మ ఉంటుంది. అమ్మవారికి కుడి పక్కన జమదగ్ని మహాముని ఉంటాడు. అలాగే ఇలగౌరు, చంద్రాలదేవి, పరశురాముడు ఉంటారు. గర్భగుడి లోపల ఈ సీలింగ్ చూడండి ఎంత అందంగా ఉందో. అంటే మన పూర్వీకుల దగ్గర నుంచి చేసిన డబ్బింగ్ ఇది. ఈ ఆలయం గురించి మరిన్ని విశేషాలు ఆలయ కమిటీ వారిని అడిగి తెలుసుకుందాం. ఎల్లారెడ్డిపేట గౌడ కులస్తులం అందరము కలిసి ఎల్లమ్మ టెంపుల్ మొదలు పెట్టుకొని 18-19 మాసాలు గడుస్తుంది. మరి ఎల్లారెడ్డిపేటలోనే అద్భుతమైన మంచి ప్రాజెక్టు ఆ తల్లికి సమర్పించడం జరుగుతుంది. మరి ఎల్లారెడ్డిపేట గౌడ కులస్తులు మరి ఇతర పెద్దలు కూడా దాతలు ముందుకొచ్చి ఎల్లమ్మ గుడి కట్టాలని నిర్ణయించుకొని అందరూ దాతలు కూడా పైసలు విరాళాలు సేకరిస్తారు. కాబట్టి ఇంత పెద్దగా కట్టుకునడం జరిగింది మాకు. మరియు ఈ రౌతు గుడిక ఆలగడ్డ శిల్పులు ಅವರು తమిళనాడు నుంచే ఈ రౌతు సేకరించడం జరిగింది. మరి అమ్మవారు గుడిక అక్కడి నుంచే తమిళనాడు నుంచి తెచ్చుకుంటున్నాము. కాబట్టి మరి ఇదే సంవత్సరం లోపల లాస్ట్ ఎండింగ్ లోపల అమ్మవారు కళ్యాణము మరి హోమం కాల్చి మరి అమ్మవారును ఊపుకుండబెట్టడం జరుగుతుంది. మరి అందరూ ఎల్లారెడ్డిపేట మండలంలోని రాజన్న సిరిసిల్ల జిల్లా లోపల కానీ అందరూ భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకోవాలని కోరుకుంటున్నాం. జై రేణుకా మాత, జై ఎల్లమ్మ తల్లి. ఎల్లమ్మ తల్లి అంటే కేవలం ఒక గ్రామ దేవత మాత్రమే కాదు, కోట్లాది మంది భక్తులు ఆరాధించే మాతృస్వరూపిణి. ఎల్లమ్మ తల్లి అంటే భయాన్ని తొలగించి ధైర్యాన్ని నింపే జగదాంబ. ఆశ్రయించిన ప్రతి ఒక్కరిని తన బిడ్డలుగా భావించి కాపాడే తల్లి. ధనికుడు, పేదవాడు, చిన్నవాడు, పెద్దవాడు అనే భేదం లేకుండా అందరిపై సమానమైన ప్రేమను కురిపించే దయామూర్తి. అమ్మవారి కటాక్షం ఉంటే అసాధ్యమైనది కూడా సాధ్యమవుతుందని, చీకటి జీవితంలో కూడా వెలుగు ప్రసరిస్తుందని, నిరాశలో ఆశ పుడుతుందని భక్తుల నమ్మకం. అందుకే తరతరాలుగా ప్రజలు ఎల్లమ్మ తల్లిని తమ ఇంటి ఇలవేల్పుగా, గ్రామ రక్షకురాలిగా, కుటుంబ దైవంగా కొలుస్తున్నారు. తల్లి, నాగు పాములు నీకు నాగభూషణాలు, తెట్టే పురుగులు నీ కాలి మట్టేలు, గవలో పుట్టినావు ఘనమైన రేణుకమ్మ, పలుకమ్మ మాతోటి పలకా జడల తల్లి, నీది భారీ బొమ్మల నడుమ బంగారి బొట్టు తల్లి, ఊదుము బండారు నీ పక్కన దర్శనమమ్మ. పల్లెల్లో ఎల్లమ్మగా, పట్టణాల్లో జగదంబగా, పర్వతాలలో వనదుర్గగా, భక్తుల హృదయాలలో పరాశక్తిగా వెలిసిన తల్లి. శరణు శరణు. ఆలయ ప్రాంగణంలో మనం ఇప్పుడు చూస్తున్నది పుట్ట ఎల్లమ్మ. ప్రతి ఎల్లమ్మ గుడి దగ్గర ఈ పుట్ట ఎల్లమ్మ అనేది ఆలయ ప్రాంగణంలోనే నిర్మిస్తారు. ఇక్కడ పుట్ట ఎల్లమ్మతో పాటు
పోచమ్మ, ముత్యాల పోచమ్మ ఆలయాలు కూడా పునర్నిర్మాణం జరిగాయి. ఎంతో సువిశాలమైనటువంటి ప్రదేశంలో ఈ ఆలయాన్ని అయితే నిర్మించారు. ఇక్కడ ప్రకృతి సహజమైన పుట్ట, ఆలయం అంతా కూడా అందమైన ప్రకృతి సోయగంలో నిర్మితమైంది. చుట్టూ కూడా పొలాలు, చక్కటి వృక్ష సంపద ఇక్కడ కొలువై ఉన్నాయి. ఆలయ ప్రాంగణంలో మరొక ఉపాలయం మాతమ్మ దేవాలయం. ఎల్లమ్మ గుళ్ళకైతే ఖచ్చితంగా ఈ మాతమ్మ గుడి అయితే ఉంటుంది. ఆలయ ముఖ చిత్రం అయితే చాలా అందంగా కనబడుతుంది. ఇంకో నెలలో గర్భగుడి లోపలి విగ్రహాలు కూడా పూర్తి కావస్తున్నాయి. ఈ సంవత్సరం డిసెంబర్లో అమ్మవారి కళ్యాణోత్సవం పండుగలు రంగరంగ వైభవంగా జరగనున్నాయి. మీరు కూడా ఒకసారి వచ్చి దర్శించండి. ఈ వీడియోను లైక్ చేసి జై రేణుక మాత అంటూ కామెంట్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. నమస్తే, మీ గణేశ్వర్ వెంగళ.